విన్నంత మాత్రానే మోక్షాన్ని ప్రసాదించే ఘట్టం గజేంద్ర మోక్షం. ఈ పవిత్ర కథ తామసమనువు కాలంలో త్రికూట పర్వతాల అరణ్యంలో జరిగింది. అక్కడ గజేంద్రుడు అనే మహాబలవంతుడైన గజరాజు తన భార్యలతో సహా అరణ్యంలో విహరిస్తూ ఉండేవాడు. ఒకరోజు తీవ్రమైన దాహంతో దగ్గర్లో ఉన్న ఒక విశాల సరస్సులోకి దిగాడు. నీళ్లు చల్లగా ఉండటంతో గజేంద్రుడు తన భార్యలతో కలిసి ఆనందంగా జలక్రీడలు ఆడసాగాడు. అదే సమయంలో ఆ సరస్సులో నివసిస్తున్న మహాశక్తివంతమైన ఒక మొసలి హఠాత్తుగా బయటకు వచ్చి గజేంద్రుని కాలును గట్టిగా పట్టుకుంది. తన తొండంతో బలంతో విడిపోవడానికి ప్రయత్నించిన గజేంద్రుడు చెరువు ఒడ్డుకు చేరాలని శ్రమించాడు. కానీ నీరు మొసలికి అనుకూల స్థానం కావడంతో ఆ మొసలి మరింత బలంగా గజేంద్రుని లోపలికి లాగసాగింది. ఈ విధంగా 1000 ఏళ్ల పాటు భయంకరమైన యుద్ధం కొనసాగింది. కాలం గడిచే కొద్దీ గజేంద్రుడు శక్తిని కోల్పోయాడు. శరీరం అలసిపోయింది, మనోధైర్యం క్షీణించింది. ఎవరూ సహాయం చేయలేని స్థితిలో తన సర్వబలాన్ని విడిచిపెట్టి శుద్ధ భక్తితో ఇలా శరణు కోరాడు. నారాయణ, నేను నిన్ను తప్ప మరెవరికీ శరణ్యం లేదు, నన్ను రక్షించు స్వామి. భక్తుని ఆర్తనాదం వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువును తాకింది. ఆలస్యం చేయకుండా లక్ష్మీదేవిని కూడా తెలియజేయక శ్రీహరి గరుడ వాహనంపై ప్రత్యక్షమయ్యాడు. సరస్సులో మరణయాతన అనుభవిస్తున్న గజేంద్రుని చూసి శ్రీ మహావిష్ణువు కరిగిపోయాడు. క్షణంలోనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఆ మొసలిని సంహరించాడు. గజేంద్రునికి దివ్యమైన మోక్షాన్ని ప్రసాదించాడు. ఇక్కడ మరో గొప్ప రహస్యం ఉంది. గజేంద్రుడు పూర్వజన్మలో శ్రీ మహావిష్ణువు భక్తుడైన రాజు ఇంద్రజుమ్నుడు. అగస్త్య మహర్షిని గుర్తించకపోవడం వల్ల శాపం పొందిన అతడు ఏనుగుగా జన్మించాడు. దేవల మహర్షి శాపం కారణంగా హుహు అనే గంధర్వుడు దివ్యరూపం కోల్పోయి మొసలిగా జన్మించాడు. ఈ ఇద్దరికీ శాప విమోచనం కలిగించింది ఘట్టమే గజేంద్ర మోక్షం.